హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో టేస్టీగా డిఫరెంట్గా పిల్లలు ఈవినింగ్ టైంలో ఇంటికి వచ్చినప్పుడు స్నాక్ లాగా ఈ విధంగా సేమియా పొంగడాలు చేసాము అంటే చాలా బాగుంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసుకుని తింటారు. ముందుగా దీనికి కావాల్సింది అరకప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకొని దాంట్లో కప్పు వరకు వాటర్ వేసుకొని వాటర్ అనేది స్టవ్ మీద పెట్టుకొని వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మరుగుతున్న నీళ్ళ సేమియా వేసుకొని ఇవి ఉడికే అంతవరకు ఉడికించుకుందాము. సేమియా అనేది ఈ విధంగా ఉడికితే సరిపోతుంది, మరి ఎక్కువ గట్టిగా ఉడికించుకోకూడదు. వీడియోలో చూపించిన విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనము ఒక చిన్న ఆనియన్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని దాంట్లో ఉప్పు, సాల్ట్, పసుపు వేసుకొని కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాము. కావాలని పచ్చిమిర్చి వేసుకోవచ్చు, అల్లం వేసుకోవచ్చు. ఇంకా నేను వేయలేదు. కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 2 కోడిగుడ్లు తీసుకొని వీటిని పగలగొట్టుకొని దాంట్లో వేసుకుందాము. వేసుకొని కలుపుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేసి పెట్టాము అంటే ఎప్పుడూ ఒకేలా స్నాక్ కాకుండా ఇలా డిఫరెంట్గా టేస్టీగా వెరైటీగా చేసాము అంటే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మనము ఉడికించుకున్న సేమియా కూడా దాంట్లో వేసుకొని కలుపుకుందాము. చూసారు, దీన్ని మొత్తం వేసుకొని కలిపేసుకుందాము. విరిగిపోకుండా, ఎక్కడా విరిగిపోకుండా చక్కగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని స్టవ్ మీద పొంగనం వేసుకున్న పెనం పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకుందాము. కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకొని మనం ఒక్కొక్క స్పూను దీంట్లో వేసుకుందాము. ముందుగా చివరిలో ఉన్న వేసుకొని మధ్యలో వేసుకున్నవి అయితే అది బాగా హీట్ ఉంటుంది కాబట్టి మాడిపోయే అవకాశం ఉంటుంది. ముందు చివరిలో వేసుకున్నాక తర్వాత లాస్ట్లో మధ్యలో వేసుకుందాము. వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకుందాము. సూపర్గా ఉంటుంది. చక్కగా ఒక్కొక్కటిగా వేసుకుంటే ఊరికి ఈజీగా వచ్చేస్తాయండి. మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదు. వీటిని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము. మూత పెట్టేసుకొని 2 నిమిషాల తర్వాత తిద్దాము. చూసారా, 2 నిమిషాల తర్వాత చూస్తే అవే చక్కగా వచ్చేస్తున్నాయి. మనం ఎట్లా అంటే అవే ఊడొచ్చేస్తున్నాయి. అవి చూసారా, చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేయొచ్చు అనమాట. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. రెండో వైపు కాలిన తర్వాత కూడా తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. దీన్ని మనం టమాటా సాస్తో కనుగొట్టుగా తినచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ నచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.